Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is spiritual discernment. Spiritual discernment. The text is from the second book of Kings, chapter 6, verse 17. రాజుల రెండవ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. స్పిరిచువల్ డిసర్న్మెంట్, ఆత్మీయ విచక్షణ. యెహోవా వీరు చూచినట్లు దయచేసి వీని కండను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను తెరువ చేసిన గనక ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉనుట చూచెను. సిరియా రాజు ఇశ్రాయేలు యుద్ధం చేయవాలని సేవకుడు ఆలోచన చేశాడు. పలాని స్థలమందు మన దండుపేట ఉంచుమని చెప్పాడు. అయితే దైవజన ఎలీషా ఇశ్రాయేలుకు వర్తమానం పంపి పలాని స్థలమును పోవద్దు, అచ్చే స్త్రీలు వచ్చి ఉన్నారని తెలియజేశాడు. ఇశ్రాయేలు రాజు దైవజనుడు చెప్పిన మాట ప్రకారము ఆయన నడుచుకున్నాడు కాబట్టి తన ప్రజలను కాపాడుకోగలిగాడు. ఈ విషయం సిరియా రాజు తెలిసినది కాబట్టి అతని సేవలో కూడా రాజున ఎనువాడా ఇశ్రాయేలు పక్షమున ఎవరు లేరు, కానీ ఇశ్రాయేలు ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజు తెలియజేయమన్నాను. ఎలీషా ప్రవక్త నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావో ఆ విషయాలు ఇశ్రాయేలు రాజు తెలియజేస్తున్నాడు. వారి పక్షమున ఎవరు లేరు, కానీ ఇశ్రాయేలు రాజు పక్షమున ఎలీషా ఉన్నాడు. ఆయన విషయాలు తెలియపరుస్తున్నాడు కాబట్టి ఇశ్రాయేలు రాజు తప్పించుకుంటున్నాడు. మనం ఏం చేయలేకపోతున్నాం అన్నప్పుడు, ఎక్కడ ఉన్నాడు ఎలీషా అన్నప్పుడు వారు అన్నాడు, దోతాన్లో ఉన్నాడని వర్తమానం పంపారు. వెంటనే సిరియా రాజు గుర్రము రథములను గొప్ప సైన్యమును పంపాను. రాత్రి వేళ వచ్చి నలదేశంలో పట్టణం పట్టుకొనగా ఉదయం పెందలుగా లేచాడు ఎలీషా సేవకుడు. అప్పుడు ఎలీషా అది చెప్పాడు, ఏనువాడా మనం ఏమి చేయదము, ఆ పనివాడు పెద్దగా లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యము పట్టణము చుట్టుకొని కనపడింది కాబట్టి వెంటనే భయపడి ఎలీషాతో మనం వచ్చేసి, ఎలీషా అన్నాడు భయపడవద్దు, అవశ్యమైన మాట. 16వ వచనం, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులే ఉన్నారని చెప్పి, యెహోవా వీరు చూసినట్టు కనులు తెరుము. ఇట్ సిగ్నిఫైస్ దట్ గాడ్స్ ఇన్విజిబుల్ అండ్ డివైన్ ప్రొటెక్షన్ is more powerful than any visible threat. దేవునికి అదృశ్యమైన భద్రత అనేది కనిపిస్తున్న సైన్యము కంటే ఎంతో గొప్పది. Spiritual versus physical sight. This was emphasizes the need to see beyond physical circumstances what can cause fear. ఏది భయాందోళన లోన్ చేస్తుందో, we need to see beyond physical circumstances. భౌతికమైన స్థితిగతుల కంటే పైన చూడాలి. They could see the reality of God's presence, divine protection, encouragement.
వాక్యము గమనించినప్పుడు God's fire represent chariots of and God's army providing immense protection and assurance. దేవుని యొక్క భద్రత అనేది మనకున్నది. ద పవర్ ఆఫ్ ప్రేయర్. ఎలీషా గమనించినప్పుడు మన ఆత్మనేతలు చూశాడు. కానీ ఈ సేవరికి ఆత్మీయ ఆ దృష్టి లేదు, విచక్షణ లేదు కాబట్టి కన్నులు తెరమని ప్రార్థన చేశాడు. యెహోవా మన కన్నులు తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతం అగ్ని గుర్రముల చేత రథము చేతను నిండి ఉంటా చూశాను. ఎప్పుడైతే నా కన్ను తెరబడ్డాయో దేవునికి అదృశ్యమైన వాళ్ళ చుట్టూ ఉన్నది. నిజమే, దోతాల్లో ఉన్నాడు ఎలీషా చుట్టూ సిరియా సైన్యం ఉన్నది, కానీ దానికంటే దేవుని యొక్క పవర్ఫుల్ ఆర్మీ వాక్యభాగం చాలా చక్కగా రాయబడి ఉన్నది. పర్వత అగ్ని గుర్రముల చేతను నిండి వాడు చూశాడు. వీ హ్యావ్ డివైన్ ప్రొటెక్షన్. ప్రతి స్థితిగతులు కూడా ఆత్మీయ దృష్టితో మనం చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం, ధైర్యపడతాం, సంతోషత ముందుకు సాగిపోతాం. కాబట్టి మన ఆత్మీయ నేత్రం తెరవమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన అద్భుతమైన సైన్యాన్ని సన్నిధిని మనం చూపించే దేవుడు ఉన్నాడు. ఇట్ గివ్స్ ద ప్రొటెక్షన్, ఇట్ గివ్స్ ద సెక్యూరిటీ. ప్రార్థన చేసుకున్న స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు స్తుతి స్తోత్ర చెల్లిస్తున్నాయినా. మాకు ఆత్మీయ విచక్షణ జ్ఞానము దయచేయండి. మా ఆత్మీయ నేత్రం తెరవండి ప్రభువా. ఈ యుగ సంబంధ దేవత అవిశ్వాసమైన మనోనేత్రం గుడ్డితనం కలగచేస్తుంది కాబట్టి ఆ గుడ్డితనం తొలగించండి. ఆత్మీయ నేతలతో ఆత్మీయ విషయాలను మేము చక్కగా గ్రహించుకొని తండ్రి, విచక్షణ రాహిత్యంగా ప్రవర్తించకుండా విచక్షణతో ప్రభువా మేము ప్రవర్తించడానికి, ధైర్యంగా ముందుకు సాగిపోవడానికి మా ఆత్మ నేత్రం తెరవగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అనే అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.